పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో శనివారం అర్ధరాత్రి కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణలో 200 మందికి పైగా తాలిబాన్ మద్దతుదారులను చంపేశామని పాక్ సైన్యం చెబుతోంది. మరోవైపు ఈ పోరాటంలో 58 మంది పాక్ సైనికులు చనిపోయారని తాలిబాన్లు చెబుతున్నారు. అసలు ఈ రెండు దేశాల మధ్య గొడవకు కారణమేంటి అంటే ఆఫ్ఘాన్ గడ్డపై నుంచి తమ దేశంలో తీవ్రవాద కార్యకలాపాలు సాగుతున్నాయని పాకిస్తాన్ చాలా కాలంగా ఆరోపిస్తోంది. తక్షణం ఆ టెర్రరిస్టు గ్రూపులను నిర్మూలించాలని పాక్ ప్రభుత్వం తాలిబాన్లను డిమాండ్ చేసింది. ఇక మొత్తంగా ఈ ఘర్షణల్లో ఒక పేరు పదే పదే వినిపిస్తోంది. అదే డ్యూరాండ్ రేఖ. దీని కారణంగా ఆఫ్ఘాన్ పాకిస్తాన్ మధ్య తరచూ ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. డ్యూరాండ్ లైన్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ను వేరే చేసే సరిహద్దు రేఖ. అయితే ఈ బార్డర్ లైన్ మీద ఆఫ్ఘనిస్తాన్కు అభ్యంతరాలున్నాయి. ఈ రేఖను ఆ దేశం అంగీకరించదు. పాకిస్తాన్ దీనిని డ్యూరాండ్ లైన్ అని కాకుండా అంతర్జాతీయ సరిహద్దుగా గుర్తిస్తుంది. అదే పేరుతో పిలుస్తుంది. ఈ సరిహద్దుకు అంతర్జాతీయ గుర్తింపు ఉంది అనేది ఆ దేశపు వాదన. 1893లో బ్రిటిష్ ప్రభుత్వం అప్పటి భారతదేశ వాయువ్య ప్రాంతాలపై పట్టు కోసం ఆఫ్ఘనిస్తాన్తో 2640 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు రేఖను గీసింది. అప్పటి బ్రిటిష్ ఇండియా విదేశాంగ కార్యదర్శి సర్ మార్టిమర్ డ్యూరాండ్, అమీర్ అబ్దుర్ రెహమాన్ ఖాన్ మధ్య ఈ ఒప్పందం జరిగింది. అయితే ఆఫ్ఘనిస్తాన్ పాలకులెవరికీ డ్యూరాండ్ రేఖపై ఏకాభిప్రాయం లేదు. ఆఫ్ఘనీలు దీనిని అంతర్జాతీయ సరిహద్దుగా పరిగణించరు. 1923 నాటికి రాజు అమానుల్లా నుంచి నేటి వరకు డ్యూరాండ్ లైన్పై ఇదే అభిప్రాయం ఉంది. 1947లో పాకిస్తాన్ ఏర్పాటైన తరువాత కొంతమంది ఆఫ్ఘాన్ పాలకులు డ్యూరాండ్ లైన్ చట్టబద్ధతను ప్రశ్నించారు కూడా. అయితే దీనిపై పాకిస్తాన్ స్పష్టమైన వైఖరితో ఉంది. 2021లో తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్లో అధికారం చేజిక్కించుకున్న అనంతరం 2022లో ఇరు దేశాల మధ్య డ్యూరాండ్ లైన్ వివాదం మరోసారి చెలరేగింది. దీంతో పాటు తాలిబాన్ ఫైటర్లు ఇరు దేశాల సరిహద్దులో పాకిస్తాన్ ఏర్పాటు చేసిన కంచెను చాలా చోట్ల తొలగించారు.